Dear students, we are learning differential equations chapter, intermediate second year mathematics 2B. So in this one we have completed exercise 8A section 1 section 2 in previous video. Now we are going to learn exercise 8A section 3 problems. Okay, so ఇందులో ఏంటంటే ఈ బిట్లో మనకి పారామీటర్స్ ఇస్తారు, ఆ పారామీటర్స్ని తీసేస్తూ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వేర్ పారామీటర్స్ ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. మీకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తే ఆ పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా, రైట్. ఓకే, హియర్ వీ హ్యావ్ ఏ అండ్ బి ఆర్ పారామీటర్స్. సో maximum we can do 2 times differentiation. Okay, so first differentiate. Okay, now I am writing it as y minus a e power 3x is equal to b e power 4x, or y minus b e power 4x is equal to a e power 3x. ఎలానైనా రాసుకోవచ్చు. Given equation, what is given equation? Y is equal to a e power 3x plus b e power 4x. From this I am writing y minus a e to the power of 3x is equal to b e to the power of 4x. This is 1. Okay, now differentiate with respect to x. కేర్ఫుల్గా డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది చూడండి, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ y డాష్ మైనస్ ఏ కాన్స్టెంట్ ఈ పవర్ 3x డెరివేటివ్ ఈ పవర్ 3x ఇంటూ 3x డెరివేటివ్ 3 ఇంటూ x డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు b కాన్స్టెంట్. నెక్స్ట్ e టు ది పవర్ ఆఫ్ 4x, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ e పవర్ x డెరివేటివ్ విత్ e పవర్ x అంటే e పవర్ 4x డెరివేటివ్ e పవర్ 4x into derivative of inner term, that is derivative of 4x is 4. Now y dash minus 3 into a to the power of a into e power 3x 4 into what is b e power 4x from 1. I am substituting b e power 4x as y minus a into e power 3x. Okay, so from 1 we have substituted b into e power 4x from 1 ఈక్వేషన్ ఉపయోగించుకొని మనం సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ b ఎలిమినేట్ అయిపోయింది చూడండి, b కనబడుతుంది, అందులో కనబడట్లేదు. సో అది 1 హెల్ప్తోంది ఈ పని చేసేసేయండి. నౌ y డాష్ మైనస్ 3 ఇంటూ ఏ ఈ పవర్ 3x ఇది ఈక్వల్ 4 ఇంటూ y 4y మైనస్ 4 ఇంటూ ఏ ఈ పవర్ 3x. ఓకే, నౌ 4a e పవర్ ఇది తీసుకురండి, 4a e పవర్ 3x మైనస్ 3a e పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 4y, y డాష్ ఇటువైపు వస్తే మైనస్ y డాష్. ఓకే, నౌ 4a e పవర్ 3x మైనస్ 3a e పవర్ 3x ఏమవుతుంది, a ఇంటూ e పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు వాట్, 4y minus y dash. Let it be equation number 2. ఇక్కడ b e పవర్ 4x రాసుకున్నాం. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, b e పవర్ 4x కాకుండా దీని నుంచి a e పవర్ 3x రాసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు bలలోకి మారిపోతుంది, a ఎలిమినేట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఇక్కడ మనకి b e పవర్ 4xలలో వస్తుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఓకే, నౌ దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలంటే డిఫరెన్షియేట్ 2 విత్ రెస్పెక్ట్ టు x. నౌ a ఇంటూ ఈ పవర్ 3x డెరివేటివ్ ఈ పవర్ 3x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 3 is equal 4 into y derivative y dash minus y dash derivative y double dash. Okay, now substitute a e power 3x value from 2 3 into what is a e power 3x value, 4y minus y dash. So
సో అది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, డన్. ఏ ఈ పవర్ 3x వాల్యూని రిప్లేస్ చేసినాం, అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. నౌ 3 4s 12y 3y dash, bring left side minus 4y dash plus y double dash is equal to 0. 4y dash left side minus 4y dash plus y double dash. Now what is y double dash? Okay, write down y double dash minus 4 minus 3 minus 7y dash plus 12y is equal to 0. Now finally we can write it as d square y by dx square, that is y double dash, minus 7 into dy by dx plus 12 into y is equal to 0. This is a required differential equation. సో ఏబీలో కనబడుతున్నాయా? లేవు, ఎలిమినేట్ అయిపోయినాయి. 2 times డిఫరెన్షియేషన్ చేసాం, ఎలిమినేటెడ్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, y is equal to ax square plus bx. Here also we have two parameters a and b, so we have to do 2 times differentiation. ఓకే, సో ఏదో ఒక విధంగా 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసి అందులో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లాస్ట్కి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేలా, ఏబీలు ఎలిమినేట్ అయ్యేలా సాల్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ given curve or given equation, what is that? Y is equal to ax square plus bx, right? Now differentiate 1 with respect to x. 1 x తో చేస్తున్నాను. y derivative y dash, a into x square derivative 2x, b into x derivative 1. From this b is equal to what? y dash minus 2ax. ఒక్కసారి డెరివేటివ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే, సో దాని నుంచి బీని మనకు వచ్చింది కాబట్టి బీని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 2 in 1 ఏమవుతుంది అప్పుడు చెప్పండి? y is equal to ax square plus bx. What is b? y dash minus 2ax into x. Y is equal to ax square plus y dash into x, xy dash minus 2ax into x, 2ax square. So y is equal to x into y dash, ax square minus 2ax square minus ax square. Okay, so finally ax square is equal to xy dash minus y. దీన్ని ఇటు తీసుకొచ్చిన. ఓకే, దిస్ ఈజ్ నంబర్ 3. ఓకే, సో ఇక్కడి వరకు మనకి ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయడం వల్ల బీని ఎలిమినేట్ చేసాం. ఓకే, నా ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసి ఏని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. సో differentiate 3 with respect to x. A into x square derivative how much? 2x, right, is equal to x into, this is of the form uv, derivative of uv is equal to uv dash plus vu dash. Now x into y dash derivative y double dash plus y dash into x derivative 1 minus y derivative y dash kada, y dash cancel. Now 2ax is equal to xy double dash, x also gets cancelled, a is equal to y double dash by 2. Okay, now we got the value of a, substitute this in 3. So from 3 a into అంటే y double dash by 2 into x square is equal to xy dash minus y. Okay, now 2 అటువైపు వెళ్ళిపోతే x square y double dash is equal to 2 అటువైపు రెండింటికి మల్టిప్లై 2xy dash minus 2y.
Now finally x square y double dash, bring left hand side, minus 2xy dash plus 2y is equal to 0. సో ఇక్కడ మనకి ఏమైపోయినాయండి, ఏబీలు రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ minus 2x dy by dx plus 2y is equal to 0 is required differential equation. ఓకే, సో చెప్పాను కదండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు, దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా అసలు ఏం చేస్తున్నాము, ఫస్ట్ బీని ఎలిమినేట్ చేయడమా ఏని ఎలిమినేట్ చేయడమా, తర్వాత దేన్ని ఎలిమినేట్ చేస్తున్నాం, ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అది మంచిగా ఫాలో అవ్వండి. Now third problem, that is ax square plus by square is equal to 1. Here also we have two parameters, those are a comma b. ఓకే, సో ఇందులో ఎలా చేయబోతున్నాను చూడండి. మీకు మన ఉద్దేశం ఏంటి, ఇందులో 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఏబీలను ఎలిమినేట్ చేయాలి, 2 times డిఫరెన్షియేట్ చేయాలి. దట్ ఈస్ ద టార్గెట్. సో ఫర్ దట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ax square plus by square is equal to 1. From this ax square is equal to 1 minus by square. Okay, so this is relation number 1. Now em chestunanu, differentiate 1 with respect to x. ఏమవుతుంది, a into 2x, x square derivative 2x, 1 derivative 0. Okay, so differentiate, this is 1, this is 2. Differentiate 1 with respect to 2 with respect to x, a into 2x plus b into y square derivative is 2y first, that is of the form x power n kabatti n into x power n minus 1 y square derivative 2y into inner term y derivative y dash is equal to 1 derivative 0. Now 2ax 2 common ax plus b into y dash is equal to 0. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నాను, మల్టిప్లై with x on both sides. సార్ ఎక్స్తోనే ఎందుకు మల్టిప్లై చేస్తున్నారు అని అంటే, ఈ 2 అటువైపు పట్టుకెళ్ళని 0 అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ax ఇంటూ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 బై 2 బికమ్ 0. 2 అటువైపు వెళ్తే 0 అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎక్స్తో మల్టిప్లై చేస్తే ax ఇంటూ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ b ఇంటూ ఎక్స్ ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎక్స్ 0. నౌ ఎందుకు ఇలా ఎక్స్తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది, ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఇందుకోసం ఏఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ బై స్క్వేర్ పెడితే ఒక ఏ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మనం మొదటి టైం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒకటన్నా ఎలిమినేట్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, సో ఫ్రమ్ 1 ఫ్రమ్ 2 ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇదిగా సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 1 మైనస్ బై స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫ్రమ్ 2 ax స్క్వేర్ అంటే 1 మైనస్ by స్క్వేర్ కదా, అది. నౌ డిఫరెన్షియేట్ అగైన్. నౌ అగైన్ డిఫరెన్షియేట్ with respect to x. The derivative of 1 is 0 minus b into y square derivative. Y square derivative is 2y dash కదా. y square అంటే x power n ఫామ్లో ఉంది, n into x power n minus 1 అంటే 2y, ఇన్నర్ టర్మ్ y derivative y dash. Now b is a constant into ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి, x y dash అంటే UVW లాగా డెరివేటివ్ చేయాలి. 3 టర్మ్స్ ఉంటే ఎలా చేయాలి, మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా రాస్తున్నాను. UVW డాష్ ఈజ్ ఈక్వల్ టు UVW డాష్
uv డాష్ w u డాష్ vw అంటే ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి 3 టర్మ్స్లో. అప్పుడు మిగతా 2 టర్మ్స్ని డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచాలి. నౌ b ఇంటూ ఫస్ట్ xyని కామ్గా ఉంచుతున్నాను, y డాష్ డెరివేటివ్ y డబల్ డాష్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ని కామ్గా ఉంచండి, మిడిల్ టర్మ్ చేయండి, y డెరివేటివ్ y డాష్, చివరి టర్మ్ y డాష్ని కామ్గా ఉంచండి. ఇప్పుడు మిడిల్ చేశాను. ఇప్పుడు x డెరివేటివ్ 1, మిగతా రెండింటిని అలాగే ఉంచండి. ఓకేనా? ఇది ఈక్వల్ టు 0 డెరివేటివ్ 0. సో 3 టర్మ్స్ని డెరివేటివ్ చేయడం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నౌ డెరివేటివ్ కంప్లీటెడ్. బీని కామన్ తీయండి, అటువైపు పంపించేసేయండి. బీ కామన్ ఏం మిగులుతుంది? -2y డాష్ ప్లస్ ఇంటూ దిస్ వన్ xy డబల్ డాష్, xy డాష్ ఇంటూ y డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో b అటువైపు వెళ్తే 0/b కాన్స్టెంట్ బికమ్ 0. సో b కూడా ఎలిమినేట్ అయిపోయింది. నౌ -2y డాష్ y డాష్ సేమ్ కదా, ఫస్ట్ పెద్దది రాస్తున్నాను. x ఇంటూ y డబల్ డాష్ అంటే d²y/dx² ప్లస్ x ఇంటూ y డాష్ స్క్వేర్ అంటే dy/dx హోల్ స్క్వేర్, y డాష్ -2y డాష్ ఏమవుతుంది? -y డాష్ -y డాష్ అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కొంచెం లాజిక్ యూజ్ చేశాను, అది అబ్జర్వ్ చేయండి, దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ b/x. దీన్ని కూడా మీకు తెలిసిన మెథడ్లో ఎలాగైనా సాల్వ్ చేయండి. ఓన్గా సాల్వ్ చేసి ఇక్కడ ఉన్న సొల్యూషన్తో చెక్ చేసుకోండి. డినామినేటర్లో x ఉండడం వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్తో ఎల్సిఎం చేయండి. a ఇంటూ x³ ప్లస్ b. ఓకే, 2 పారామీటర్స్ అగైన్. x లెఫ్ట్ సైడ్ వస్తే x ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు ax³ ప్లస్ b. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, now differentiate with respect to x. Differentiate 1 with respect to x. x² into uv kada, uv method, x² into y derivative y dash plus y into x² derivative 2x. okay, x² y dash plus y into x² derivative u into v dash plus v into u dash. Next a into x³ derivative 3x², then b derivative is 0. సో ఒకసారి డెరివేటివ్ చేసేసరికి ఒకటి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఎలిమినేట్ అయిపోయింది. నౌ x² y dash ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3ax² కదా. హియర్ x ఈజ్ కామన్, then xy dash plus 2y is equal to 3ax². 1x gets cancel. ఓకే, నౌ దీన్ని రెండు రకాలు చేసుకోవచ్చు. ఒకసారి డెరివేటివ్ చేసి సబ్స్టిట్యూట్ చేయడం ఒక మెథడ్, లేదా దీన్ని ఇంకో విధంగా ఓకే, సో అలాగే చేద్దాం రండి. xy dash plus 2y is equal to 3ax. దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 2. ఓకే, నౌ దాన్ని ఏని రెండు రకాలుగా, రెండో మెథడ్ ఏంటంటే 3a ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడ్ అవుతుంది. అప్పుడు డెరివేటివ్ వేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 3a ఎలోన్గా ఉంటుంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 3a 0 అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, కానీ u/v మెథడ్ అప్లై చేయాలి. u/v మెథడ్ అప్లై చేయగలుగుతారంటే అలా చేసుకోవచ్చు, లేదా ఇందాకట్లాగా చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, రెండు ట్రై చేద్దాం. ఒకటి ఏంటంటే డిఫరెన్షియేట్ 2 with respect to x, then x into y dash derivative y double dash uv method, then y dash into x derivative 1 plus 2 into y derivative y dash is equal to 3a into x derivative 1. okay,
Now x y double dash 2y dash plus y dash 3y dash is equal to 3a. This is number 3. Okay, now substitute 3 in 2. ఆ 3a వాల్యూ వచ్చింది కదా, దాన్ని 2లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి 3a మాయమైపోతుంది. సో ఏం మిగులుతుంది చెప్పండి అప్పుడు, ఎక్స్ వై డాష్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ ఎక్స్ ఉంది. 3a అంటే ఏంటి మరి ఇక్కడ, ఎక్స్ ఇంటూ వై డబల్ డాష్ ప్లస్ 3y డాష్ ఇంటూ ఎక్స్. 3a అంటే ఇది కదా, ఆ 3aని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. నవ్ సింప్లిఫై ఇట్. ఎక్స్ వై డాష్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై డాష్. దీని అటువైపు తీసుకెళ్ళండి, ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్ ప్లస్ 3x వై డాష్ మైనస్ ఎక్స్ వై డాష్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. 3xy డాష్లోకి వెళ్ళి ఒక xy డాష్ సబ్ట్రాక్ట్ చేస్తే 2xy డాష్ అంటే 2x ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ a required differential equation. Okay, so this is the way of solving. Okay, లేదా ఇక్కడ x ప్లస్ xy డాష్ ప్లస్ 2y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడ్ 0 అయిపోతుంది. ఇది u బై v మెథడ్ అప్లై చేయాలి. u బై v డెరివేటివ్ అంటే ఏమవుతుంది, v ఇంటూ యూ డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీ మెథడ్ మీకు ఏదైనా సాల్వ్ చేయండి, బట్ ఏబీలో ఎలిమినేట్ అయిపోవాలి. ఓకేనా, రైట్. In second bit, okay, and the third section lo second question, obtain the differential equation which corresponds to each of the following family of curves. అంటే ఇందాకటి ప్రాబ్లంలో మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, మనం పారామీటర్స్ని తీసేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఈ బిట్లో ఏంటంటే జస్ట్ స్టేట్మెంట్ వైజ్ ఇస్తాడు, మనం ఆ ఈక్వేషన్ మనమే రాసుకొని అందులో ఏది పారామీటర్ చూసుకొని దాన్ని తీసేసి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ద సర్కిల్స్ విచ్ టచ్ ది వై యాక్సిస్ ఎట్ ది ఆరిజిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్కిల్ విచ్ టచ్ వై యాక్సిస్ ఎట్ ఆరిజిన్. వై యాక్సిస్ని ఆరిజిన్ దగ్గర టచ్ చేస్తుంది. ఓకే, దట్ మీన్స్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్, రైట్. ఓకే, సో సెంటర్ దేనిపైన ఉంటుంది అనుకుందాం, ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. దెన్ ఈక్వేషన్ ఈ కర్వ్స్ ఈ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ఈజ్ ఈక్వల్ టు 0. మీరు సర్కిల్స్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దీన్ని ఈజీగా రాయగలుగుతారు. యాజ్ ద సర్కిల్ ఈజ్ టచింగ్ వై యాక్సిస్ ఎట్ ఆరిజిన్, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఆరిజిన్ నుంచి పోతుంది కదా, ఆరిజిన్ నుంచి పోతున్నప్పుడు సి వాల్యూ 0 అని నేర్చుకున్నాం, కాన్స్టెంట్ ఉండదు. వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ యాక్చువల్లీ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో ఆరిజిన్ నుంచి పోతుంది కాబట్టి సి 0 అవుతుంది. తర్వాత సెంటర్ మైనస్ g మైనస్ ఎఫ్ ఫార్ములా కదా, సో సెంటర్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఆ ఎఫ్ వాల్యూ 0 అయిపోతుంది. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయి సో ఈ 3 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. అది మనం సర్కిల్స్ నుంచి నేర్చుకున్నాం కదా. సో ఆ నాలెడ్జ్ ఉండాలి జామెట్రికల్గా ఈ ప్రాబ్లం చేయాలంటే, రైట్. నౌ g is the parameter, we have to eliminate that. This is equation number 1. X square derivative 2x, y square derivative 2y y dash, 2y y dash plus 2g x derivative 1 is equal to 0. 2 common, x plus y y dash plus g is equal to 0. 2 అటువైపు వెళ్తే 0 అయిపోతుంది. సో g is equal to 2 అటువైపు వెళ్తే మైనస్ ఎక్స్ మైనస్ y y dash. This is number 2. Substitute in 1. So from 1 what happens, x square plus y square
ప్లస్ 2g, g అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై డాష్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్, 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ minus 2xy dash is equal to 0. So finally minus x square minus 2x square minus x square kada plus y square minus 2xy, y dash is nothing but dy by dx. సో ఒక్కసారి డెరివేటివ్ చేయగానే ఎందుకంటే g ఒకటే పారామీటర్ కాబట్టి డిలీట్ అయిపోయినాయి, ఎలిమినేట్ అయిపోయింది. మైనస్ మల్టిప్లై చేయండి, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు 0. అదర్వైజ్ ఇది ముందు రాస్తే ఎక్స్ వై డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, నో మైనస్ హియర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మైనస్ కామన్ తీసాను కాబట్టి మైనస్ వై స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింపుల్ అండి. ఈ ప్రాబ్లం చేయాలంటే నీకు నాలెడ్జ్, సర్కిల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి, ఈ ఈక్వేషన్ రాసుకోవడం రావాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. లేదా ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, ఇక్కడ 2 మిస్ అయిందండి, 2xy. ఓకే రైట్, ఇంక ఇలా రాసుకోవచ్చు, దీని నుంచే ఇలా కూడా రాయొచ్చు, 2xy డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు, ఇది ఇటువైపు పంపిస్తే ఏం మిగిలిపోతుంది, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎలా రాసిన కరెక్ట్ మీనింగే, కొంచెం కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ కామన్ తీసి కట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy డివై బై డిఎక్స్ అవుతుంది, లేదా దాన్ని తిప్పి రాశాను. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. Next, second one, the parabolas each of which has a latex rectum 4a and whose axes are parallel to x-axis. For example, this is a parabola, latex rectum how much, 4a. Okay, latex rectum అంటే focus నుంచి perpendicular గా ఉండేది. This is axis, this is focus, this length is latex rectum, that is 4a given. ఇది x axis కి parallel గా యాక్సిస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ సెంటర్ h, k అనుకుంటే అలాంటి ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ రాస్తున్నాను సొల్యూషన్. ద ఈక్వేషన్ ఈజ్ y minus k whole square is equal to 4a into x minus h. ఓకే, y square is equal to 4ax, అటువైపు చూస్తే y square is equal to 4ax ఫామ్ షిఫ్ట్ అయి ఉంది కాబట్టి y minus k whole square is equal 4a into x minus h, లేదా ఇటువైపు కూడా చూస్తూ ఉండొచ్చు లైక్ దిస్. లెంత్ ఆఫ్ ది లాటెస్ రెక్టమ్ 4a, సెంటర్ h, k. ఇన్ దిస్ కేస్ హియర్ వీ హ్యావ్ మైనస్, అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ రెండింటి తీసుకొని చేసుకోవచ్చు. సో నేను ప్లస్తో చేస్తున్నాను, మీరు మైనస్తో చేయండి, రెండు కూడా ఆన్సర్సే. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ తీసుకొని కూడా చేయొచ్చు. నౌ హియర్ పారామీటర్స్ ఆర్ h, k. నౌ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుందండి, 2 ఇంటూ y మైనస్ k, అంటే x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ y డాష్ మైనస్ k డెరివేటివ్ 0. ఇక్కడ ఏంటి 4a ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ హెచ్ డెరివేటివ్ 0, 4a వచ్చింది. ఓకేనా, సో ఏమొచ్చేసింది ఇది, రైట్. దిస్ ఈజ్ నెంబర్ 2, హెచ్ డిలీట్ అయిపోయింది. నౌ అగైన్ డిఫరెన్షియేట్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది చెప్పండి, ఇది యూవీ ఫార్మాట్లో ఉంది కదా, y minus k into y dash derivative y double dash plus 2y dash into then derivative y dash minus k derivative 0 is equal to 4a derivative 0. Okay na, so from this
2 కామన్ కట్ అయిపోతుంది. y మైనస్ కే ఇంటూ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై డాష్ స్క్వేర్. ఇది అటువైపు వెళ్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నా y మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై డాష్ స్క్వేర్ బై వై డబల్ డాష్. దిస్ ఈజ్ నెంబర్ 3. ఓకేనా? సో ఈ 2ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఇలా వచ్చింది. ఇప్పుడు కేని ఎలిమినేట్ చేయాలి కాబట్టి 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ కే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇక్కడే 2 1s 2 2s. ఓకే, నౌ ఏమవుతుంది ఫ్రమ్ 3 ఓకే, సబ్స్టిట్యూట్ 3 ఇంటూ ఏమవుతుంది y మైనస్ కే అంటే మైనస్ వై డాష్ స్క్వేర్ బై వై డబల్ డాష్ ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a. అంతే కదా? ఓకే, నౌ మైనస్ వై డాష్ స్క్వేర్ ఇంటూ వై డాష్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అటువైపు వెళ్తే 2a వై డబల్ డాష్, దీన్ని కూడా అటువైపు తీసుకెళ్తే 2a వై డబల్ డాష్ ప్లస్ వై డాష్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. 2a d స్క్వేర్ y బై dx స్క్వేర్, y డాష్ క్యూబ్ అంటే dy బై dx హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఒకసారి డెరివేటివ్ చేస్తే h ఎలిమినేట్ అయిపోయింది, ఇంకోసారి డెరివేటివ్ వేస్తే y మైనస్ కే అలాగే ఉంది, అందులోంచి y మైనస్ కే రాసుకొని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే రైట్, h కేనే పారామీటర్స్, ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇది వచ్చింది, మైనస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా ఇంతకుముందు లాంటిదే. ద పారాబోలాస్ హ్యావింగ్ దేర్ ఫోసై ఎట్ ది ఆరిజిన్ అండ్ యాక్సిస్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ మన పారాబోలాకి ఏమవుతుంది, ఫోకస్ అవుతుంది. మనకి ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ లెంత్ ఏ అని మనకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, యాక్చువల్లీ h, సో లెఫ్ట్ సైడ్ ఏ యూనిట్స్ కాబట్టి మైనస్ a, 0, ఎక్స్ యాక్సిస్ పైన y కోఆర్డినేట్ 0. ఓకే, నౌ దిస్ ఈజ్ ద ఈక్వేషన్. షిఫ్టింగ్ చేస్తే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, y మైనస్ కే 0, 4a ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ a. So y square is equal to 4a into x plus a is the equation of the curve. ఓకే, సో ఇలా కాకుండా అటువైపు ఫేసింగ్ చేసి కూడా ఉంటాయండి పారాబోలాస్. ఓకే, అప్పుడు a, 0, దిస్ ఇస్ 0, 0, దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తున్నాను. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y స్క్వేర్ డెరివేటివ్ 2y y డాష్, 4a into x derivative 1, a derivative 0. Okay, so from this 2 1s 2 2s cancel, a is equal to y dash by 2. So we got the value of a, then substitute in this one. Y means only a is the parameter here. So y square is equal to 4 into a, 4a, that is nothing but y dash by 2 into x plus y dash by 2. X plus a kada. Okay, now 2 1s 2 2s, y square is equal to y dash, 2 LCM, 2x plus y dash, 2 2 cancel, and y also cancel, oka y cancel avutundi itu, y is equal to 2x into y dash, 2x y dash into y dash, y into y dash square. Now that way తీసుకెళ్తే 2x into y dash dy by dx, y into dy by dx whole square minus y is equal to 0. So this is a required differential equation. సో ఇది ఫ్రేమింగ్ చేయడం, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇది చేయడం. అంటే మనకి 2B పేపర్లోనే ముందు సర్కిల్స్ పారాబోలాస్ ఉన్నాయి కదా, వాటిపైన కనుక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే
ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. దెన్ ఆటోమేటిక్గా మనం డెరివేటివ్స్ చేయడమే కాబట్టి డిఫరెన్షియేషన్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. సో స్టూడెంట్స్, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్సైజ్ 8A సెక్షన్ 3. సో దీంతో మనకి ఎక్సైజ్ 8A సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ మెథడ్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 మోడల్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, స్టూడెంట్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.